డార్జిలింగ్‌లో ఒక హాంటెడ్ హౌస్ ఉంది. సో, దీని పేరే హాంటెడ్ ద హిల్ ఆఫ్ ద ఖూర్సియాంగ్. ఇది నిజంగా భయానక కథల్లో ఇదొక కథ. సో, ఈరోజు వీడియోలో దీని స్టోరీ అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే డార్జిలింగ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో భారతదేశంలోని అత్యంత హంటెడ్ హిల్ స్టేషన్. ఇది డౌన్ హిల్ ఆఫ్ ఖూర్సియాంగ్ అని కూడా అంటారు. ఇక్కడ పారానార్మల్ సంఘటనలు కథల కొద్దీ మనకి దొరుకుతూనే ఉంటాయి. అలాగే ప్రకృతి అందమైన దృశ్యాలు కూడా ఉంటాయి. ఆర్చిడ్ తోటలు, అటవీ కొండలు, ఇక తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన ఒక చిన్న హిల్ స్టేషన్ ఇది. సో, ఖూర్సియాంగ్ డెత్ రోడ్ ఇది. తలలు లేని దెయ్యం, హంటెడ్ స్కూల్, లెక్కలేనన్ని నిజమైన దెయ్యాల కథలకి నిలయంగా అయితే ఇక్కడ ఉంది. భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే గగురుపాటు కలిగించే జీవులు ఎక్కువగా ఉండే ప్రదేశం గురించి మనం ఇప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. డౌ హిల్ ఆఫ్ ఖూర్సియాంగ్ ఇది భారతదేశంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. డౌ హిల్ ఒక అందమైన మృగమని చెప్పొచ్చు. పగలు లేదా రాత్రి అయితే పారానార్మల్ యాక్టివిటీస్ అయితే బాగా ఇక్కడ జరుగుతాయి. ఈ ప్రదేశాన్ని సందర్శించే టూరిస్టులు అయితే గమ్యస్థానంలోని సహజ సౌందర్యాన్ని కళ్ళకు కట్టారు. ఇక్కడ విస్తారంగా ఉన్న హంటెడ్ సైట్లకు సంబంధించిన భయానక కథలు అయితే కోరుకుంటూ ఉంటారంట. సో, ఇక్కడ శపించబడిన అడవి కూడా ఉంది. తలలేని బాలుడు దెయ్యం కూడా ఇక్కడ ఉంది. సో, ఇది డౌన్ హిల్ రోడ్ ఫారెస్ట్ ఆఫీస్ మధ్య ఉన్న డెత్ రోడ్. దీన్ని మోసపోయిన వారు ఖచ్చితంగా తప్పించుకోవాలని అనుకుంటారు. ఒక యువకుడు తలలేని దెయ్యం నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుందని అక్కడ స్థానికులు, ఇక అక్కడ కల్పన రిక్వేతదారులు కూడా చూసి చాలామంది భయపడ్డారట. సో, ఇక ప్రజలు ఒక్కటి కనిపించిన ఇంటిటి ద్వారా ఇక అనుసరించబడుతున్న నిరంతరం వీక్షించిన సందర్భాలను నివేదించారు. ఇక్కడ కొంతమంది ఎర్రటి కన్ను వారి వైపు చూడటం కూడా చూశారు. ఇక బూడిద దుస్తులు ధరించిన స్త్రీ యొక్క దెయ్యం కూడా ఇక్కడ ఉందని చెప్తారు. దురదృష్టవశాత్తు అక్కడికి వచ్చే టూరిస్టులు కూడా మానసిక సౌకర్యం కోల్పోవడం లేదా ఆత్మహత్యకు పాల్పడడం వంటి ఇలాంటి సంఘటనలు ఈ అడవి గాలి అయితే సమీపిస్తుందట. సో, ఇక్కడ అడవిలో సమీపంలో జిన్స్ పాఠశాల అయితే ఉంది. ఈ స్కూలు ఇక్కడ డౌన్ హిల్ అడవిలో గతంలో అనేక అసహజ మరణాలు చూస్ చేసుకున్నట్లయితే మనకు అనిపిస్తుంది. 100 ఏళ్ల విక్టోరియా బాయ్స్ హై స్కూల్ కూడా ఇక్కడ ఉంది. ఇది హంటెడ్ ఫారెస్ట్ యొక్క చీకటి ప్రకంపనలతో వ్యాపించింది. ఇక డిసెంబర్ నుండి మార్చి వరకు శీతాకాల సెలవుల సమావేశంలో పాఠశాల మూసివేయబడినప్పుడు స్థానికులు పెద్దగా గుసగుసలు అడుగులు చప్పుడైతే విన్నారట. సో, ఇక్కడ ఖూర్సియాంగ్ యొక్క వింత వైపులతో మిమ్మల్ని బాగా పరిచయం చేస్తుంది. ఇక్కడ భారతదేశంలోని అత్యంత హంటెడ్ ప్రదేశాల్లో ఒక దాన్ని అందరిని ఆశించడానికి వెళ్తే చీకటి పడిన తర్వాత అయితే కొన్ని నిషేధిత ప్రాంతాలకైతే మీరు దూరంగా ఉండండి. సో, ఎందుకంటే ఇవి అంత హంటెడ్ ప్లేసెస్. ఇక్కడ నిజంగా అడవులు గాలో అక్కడ ఉన్న ప్రకృతి వైపరీత్యమో మనకైతే తెలియదు, కానీ సో ఇలాగైతే జరుగుతూ ఉంటాయంట. సో, మీరు కనుక ఇక్కడ వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. తలలేని ఒక యువకుడు కానీ బాలుడు కానీ అడవుల చుట్టూరు తిరుగుతూ ఉంటారంట. సో, అక్కడికి వెళ్ళిన టూరిస్టులకు కూడా సడన్గా ఏమవుతుందో తెలియదు, ఇలా సూసైడ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారట. సో, ఇది ఇక్కడ స్టోరీ. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.